ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమందు మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తూ, ఈ యొక్క వాక్య సందేశ ప్రారంభం మొదలుకొని వాక్య సందేశానంతరం వరకు మీ సహాయంను నాకు ఇచ్చి నడిపించమని కోరుతూ క్రీస్తు నామమును ఇచ్చింది మనవి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ యొక్క సమయంలో గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయవలసినటువంటి వారిగా, సంఘముగా విశ్వాస వీరులుగా లేదా విశ్వాస జీవితమును కలిగినటువంటి మనమందరము కూడా ఆలోచన చేయవలసినటువంటి సమయం. అయితే వాస్తవానికి గడిచినటువంటి దినాలన్నీ కూడా, గడిచినటువంటి రోజులలో అనేకమైనటువంటి పాఠ్యాంశములను మీతో ఈ విధంగా నేను మాట్లాడటానికి దేవుడు ఎంతో చక్కనైనటువంటి అవకాశమును నాకు ఇచ్చారు. అందును బట్టి దేవాది దేవునికి తన ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరిట నా యొక్క కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో కూడా అట్టి రీతిగానే అనేకమైనటువంటి పాఠ్యాంశములలో దేవుడు వ్రాయించినటువంటి అనేక మాటలలో ఈ సమయంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారాన్ని, చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మీ మధ్యన ఈ సమయంలో తెలియపరచాలి అని నేను ఆలోచన చేసి ప్రార్థన పూర్వకముగా సిద్ధపడటం అనేది జరిగింది. అయితే ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి పాఠ్యాంశం ఏమిటి అని అంటే, ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి పాఠ్యాంశం ఏమిటి అని అంటే, ఓ మనిషి, నీ జీవిత విలువ నీకు తెలుసా? మరొకసారి, ఓ మనిషి, నీ జీవిత విలువ నీకు తెలుసా? ఈ ప్రశ్న వినగానే మనిషికి ఏమనిపిస్తుంది అనంటే, ఈ ప్రశ్న వినగానే మనిషికి ఏమనిపిస్తుంది అనంటే, అదేంటి, నా జీవిత విలువ నాకు తెలియకపోవటమా? నా జీవిత విలువను నేను మర్చిపోయానా? నా జీవిత విలువ తెలియకుండానే నేను ఇన్ని సంవత్సరాలుగా బ్రతుకుతూ వచ్చానా అని మనిషి ఆలోచించటం ప్రారంభిస్తాడు. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే, మనిషి తన జీవిత కాలాన్ని, లేదా ఓ మనిషి, నీ జీవిత కాల విలువ నీకు తెలుసా అని అనగానే మనిషి అనేకమైనటువంటి ప్రశ్నకు లేదా ప్రశ్నలకు గురి కావటం అనేది జరుగుతుంది. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే, ఓ మనిషి, నీ జీవిత విలువ నీకు తెలుసా అన్నప్పుడు, నా జీవిత విలువ నాకు తెలుసు కాబట్టే నేను ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా బ్రతుకుతూ ఇంతవరకు వచ్చాను అని మనిషి సమాధానం ఇస్తాడు. అయితే వాస్తవానికి మనిషికి తెలిసినటువంటి జీవిత విధానం వేరు. ఆత్మీయముగా మనిషికి తెలియవలసినటువంటి జీవిత విధానం వేరు. మరొకసారి, మనిషి భూమి మీద కొన్ని రోజులు బ్రతకటానికి కావలసినటువంటి జీవిత విధానం వేరు. ఈ యొక్క భూమిని, ఈ దేహాన్ని విడిచిన తరువాత ఆత్మకు మరో బ్రతుకు ఉంది. ఆ ఆత్మ బ్రతుకు వేరు. అయితే ఈ రెండు జీవితాల మధ్యన ఆలోచన చాలా విధాలుగా ఉంటాయి. అయితే మనిషి, నీ జీవిత విలువ నీకు తెలుసా అన్నప్పుడు, నాకు నా జీవిత విలువ తెలుసు. నా జీవితంలో నేనేమి చేయాలో నాకు తెలుసు. నా జీవితంలో నేను ఏది చేయాలనుకుంటున్నానో కూడా నాకు తెలుసు అని
మనిషి సమాధానం ఇవ్వటం అనేది జరుగుతుంది. వాస్తవానికి భూమి మీద కొన్ని రోజుల జీవిత కాలానికి మనిషి ఏది సంపాదించుకున్నా, ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికినా కొన్ని రోజుల జీవిత కాలానికి మాత్రమే పరిమితి అవుతుంది. కానీ శాశ్వత కాల జీవితానికి పరిమితి కావాలి అనంటే, శాశ్వతంగా బ్రతకాలి అనంటే ఎట్టి విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇది నేడున్నటువంటి సంఘంలో కూర్చుంటూ దేవునిని ఆరాధిస్తున్నటువంటి సంఘ విశ్వాసులకు బాగా తెలియవలసినటువంటి విషయం. సంఘ కాపరులకు కానీ లేదా సంఘంలో ఉంటున్నటువంటి సంఘ విశ్వాసులందరికీ కానీ ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టముగా అర్థం కావాలి. ఓ మనిషి, నీ జీవిత విలువ నీకు తెలుసా అన్నప్పుడు ఒక మనిషి ఏ విధంగా ఆలోచన చేయాలి అనంటే, నా జీవిత విలువ నాకు తెలుసు, ఈ భూమి మీద కొన్ని రోజుల జీవిత విలువ తెలుసు, అటు తరువాత ఆత్మకు మరొక బ్రతుకుంది అని కూడా తెలుసు. ఇట్టి క్లారిఫికేషన్ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారిగానే క్రైస్తవులు ఉండాలి. ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి వారికి, క్రైస్తవ జీవితంలో ఉంటున్నటువంటి వారికి ఎలా బ్రతకాలో తమ జీవిత విలువ తమకు తెలియనప్పుడు గ్రంథాన్ని చదవాలి. గ్రంథంలో ఉంటున్నటువంటి మాటలను వినాలి. ఎన్నో పుస్తకాలు చదువుతూ వచ్చాం. ప్రారంభ తరగతి మొదలుకొని 10వ తరగతి వరకు చాలా పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు సబ్జెక్ట్స్ అన్ని కూడా చదువుతూ వచ్చినటువంటి మనము గ్రంథం అనేది, ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పుస్తకం. దీనిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగలుగుతూ చదవగలిగితే ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు దేవుడు మనకు అర్థమయ్యే రీతిగా తన జ్ఞానాన్ని మనకు ఇచ్చి మనకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. కానీ మనిషి ఏ విధంగా ఆలోచన కలిగి ఉంటాడు అనంటే, పరలోకానికి తీసుకువెళ్ళగలిగేటటువంటి మాటలపై దృష్టి పెట్టడం అనేది ఉండదు. కానీ ఈ లోకంలో ఉంటున్నటువంటి కొన్ని రోజుల జీవిత కాలానికి సంబంధించిన అనేకమైనటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ చదవటం అనేది మనిషికి అలవాటుగా మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రమాదం సంభవించింది అనంటే, ఏదైనా ప్రమాదం జరిగింది అనంటే దానికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ కానీ, లేదు అనుకుంటే దృశ్య రూపాలలో, వీడియో రూపంలో కానీ వాటిని చూడటానికి లేదా వాటిని చదవటానికి మనిషి ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటాడు, ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. కానీ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను చదవటానికి, గ్రంథంలో వ్రాయించిన దేవుని మనసును తెలుసుకోవటానికి మనిషికి ఎలా ఉంటుంది అనంటే, దేనిని నేను ఎందుకు చదవాలి అన్నట్టుగానే చాలా సింపుల్గా 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథమును మనిషి పక్కన పెట్టేయటం అనేది జరుగుతుంది. ఆరాధన దినం వచ్చింది అనంటేనే బైబిల్ పట్టుకునేవారు చాలామంది లేకపోలేదు. ఆదివారం వచ్చింది అనంటేనే బైబిల్ని పట్టుకోవటం, ఆదివారం వచ్చింది అంటేనే వాక్యాన్ని చదవటం, ఆదివారం వచ్చింది అంటేనే వాక్యంలో ఉన్నటువంటి మాటలను
ఈ విధంగా సిద్ధపడాలి అన్న ఆలోచన కలిగి ఉండటం నేడున్నటువంటి క్రైస్తవ సమాజానికి అలవాటుగా మారింది. వాస్తవానికి గ్రంథంలో ఉన్నటువంటి మాటలు తెలుసుకునేది ఎప్పుడు, గ్రంథంలో తెలియపరిచినటువంటి విషయాలను అర్థం చేసుకునేది ఎప్పుడు, దేవుని కోసం బ్రతికేది ఎప్పుడు? దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జీవితం భూమి మీద చాలా చిన్ని జీవితం, చాలా చిన్ని జీవితం. ఈ చిన్ని జీవితంలోనే మనిషి ఏం చేస్తాడు అని అంటే, ఈ చిన్ని జీవితంలోనే మనిషి ఏం చేస్తాడు అని అంటే, ఎదుటి సహోదరుల మీద పగ పెట్టుకోవటం, కోపాన్ని కలిగి ఉండటం, ద్వేషాన్ని పెంచుకోవటం, కక్షను పెంచుకోవటం, అసూయను కలిగి ఉండటం, ఇటువంటి అనేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉండటం అనేది మనకు బాగా తెలిసినటువంటి విషయం. ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయి అని అంటే, క్రైస్తవునిగా క్రీస్తుని ధరించుకున్నటువంటి వ్యక్తిలోనే కనిపిస్తూ ఉంటాయి. క్రైస్తవునిగా క్రీస్తుని ధరించినటువంటి వారి జీవితాలలోనే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ క్రైస్తవునిగా ఉంటున్నటువంటి వారి జీవితంలో ఉండటానికి లేదు. కోపాన్ని పెంచుకోవటం, కోపాన్ని కలిగి ఉండటం, అసూయను కలిగి ఉండటం, ద్వేషాన్ని కలిగి ఉండటం, ఎదుటి వ్యక్తిని ద్వేషించటం లేదా దూషించటం, ఇటువంటి లక్షణాలు అనేవి ఒక క్రైస్తవునిగా ఉంటున్నటువంటి వారి జీవితంలో ఉండటానికి లేదు. దేవుడిచ్చినటువంటి ఈ చిన్ని జీవితంలో ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి, ఎదుటి వ్యక్తిని చక్కగా నీటిగా ప్రేమించే విధంగా ఉండాలి. అందుకే గ్రంథం ఏం చెబుతుంది అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు. అంటే మనకు మనముగా ఏ విధంగా అయితే ప్రేమించుకోగలుగుతున్నామో, మన దేహాన్ని మనం ఎట్టి రీతిగా అయితే కాపాడుకోగలుగుతున్నామో, సంరక్షించుకోగలుగుతున్నామో, పోషించుకోగలుగుతున్నామో, అట్టి రీతిగానే ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించగలగాలి. ఇది గ్రంథం నేర్పిస్తున్నటువంటి మాటలు. అయితే దీనికి వ్యతిరేకముగా మనిషి ఎలాంటి ఆలోచనలను కలిగి ఉంటున్నాడు అనంటే, తన దేహాన్ని తాను ప్రేమించుకున్నటువంటి రీతిగా లేదు. తన దేహాన్ని తాను ప్రేమించుకుంటూ ఎదుటి వారిని ద్వేషించే రీతిగానే నేడున్నటువంటి క్రైస్తవ్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యముగా నేను క్రైస్తవులను గూర్చి, క్రీస్తును ధరించి సంఘంలోనికి వస్తూ దేవునిని ఆరాధిస్తున్నటువంటి వారిని గురించి చెప్తున్నటువంటి విషయాలు. సంఘంలో భేదాభిప్రాయము అనేది ఉండకూడదు. సంఘంలో ఎటువంటి దూషణ విధమైనటువంటి ఆలోచనలను పెట్టుకోకూడదు. అలా అని సంఘానికి వెలుపల ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అని నేను చెప్పటం లేదు. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే సంఘంలో క్రమంగా ఉంటున్న రీతిగానే సంఘానికి వెలుపల ఉన్నప్పుడు కూడా ఒక క్రైస్తవునిగా క్రీస్తుని ధరించుకున్నటువంటి వ్యక్తిగానే గుర్తింపు పొందగలిగి ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి విధానము. కానీ మనిషి ఏం చేస్తాడంటే, ఎక్కువగా కోపాన్ని పెట్టుకోవటం, అనేకమైనటువంటి దూషణకరమైనటువంటి మాటలను పలకటం, దేవునిని ఆయాసపరచటం, దేవుని మనసును గాయపరచటం, ఇటువంటివి ఎక్కువగా క్రైస్తవుడు చేయటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మన జీవిత విలువ మనకు ఎప్పుడు అర్థమవుతుంది? ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటూ భూమి మీద బాగానే బ్రతికేస్తా ఉన్నాను అని ఒక క్రైస్తవుడు అనుకోవడానికి లేదు. ఈ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో, ఈ జీవితం ఎప్పుడు అంతరించిపోతుందో మనిషి ఊహించటం అనేది అసాధ్యమైనటువంటి పని.
మనిషికి దేవుడు భూమి మీద బ్రతకటానికి కొన్ని కాలాలను ఇచ్చాడు. ఆ కాలాలు ఏమిటి అనంటే ఆ కాలాలు ఏమిటి అనంటే ఎండాకాలము, దీనిని వేసవి కాలము అని కూడా అంటాము. అలాగుననే శీతాకాలము లేదా చలికాలము, మరొకటి వర్షాకాలము. ఈ 3 కాలాలు ఉన్నాయి. ఇప్పుడు వేసవి కాలము కాబట్టి ఈ వేసవి కాలంలో నేను ఏసీ కింద కూర్చొని ఫేన్ వేసుకొని చాలా చక్కగా సేద తీర్చుకుంటాను, ప్రశాంతంగా నా జీవితాన్ని కొనసాగించుకుంటాను, సేద తీర్చుకుంటాను అని అనుకోవటానికి లేదు. అలాగుననే వర్షాకాలం వచ్చింది కదా, నేను బయటకు ఎక్కడ తిరగకుండా గృహంలోనే కూర్చుండి నేను సేద తీర్చుకుంటాను అనుకోవటానికి లేదు. శీతాకాలం వచ్చింది కదా, చక్కగా చలిమంట కాచుకుంటూ గృహంలోనే ఉంటాను, లేదా చక్కగా దుప్పటి కప్పుకొని నేను మంచంలోనే పండుకొని ఉంటాను. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండటం అనేది నేటి క్రైస్తవ్యంలో ఉంది. ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండటంలో తప్పులేదు. కానీ ఈ ఆలోచనలు కలిగి ఉంటున్నటువంటి మనిషి జీవితం ఎంతవరకు పరిమితి కలిగి ఉంది? ఈ ఆలోచనలు ఉంటున్నటువంటి మనిషి ఏ విధంగా అయినటువంటి దేవుని ప్రణాళికలలో ఉన్నాడు? ఇప్పుడు మనం బాగా ఆలోచన చేసి గమనించగలిగితే ఈ 3 కాలాలలో మనిషి పోయే కాలం కూడా ఉంది. మనిషి వేసవి కాలంలో చనిపోవచ్చు, వేసవి కాలంలోనే చనిపోవచ్చు. అమ్మయ్య, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఏసీ కింద కూర్చున్నాను లేదా చెట్టు నీడలో కూర్చున్నాను, నాకు ఎటువంటి ప్రమాదం లేదు అని వేసవి కాలంలో మనిషి అనుకోవటానికి లేదు. ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో, ఏ క్షణంలో ఏమి జరుగుతుందో మనిషికి తెలియదు. కాబట్టి మనిషి వేసవి కాలంలో కూడా మరణించే అవకాశం ఉంది. అలాగే శీతాకాలంలో నేను దుప్పటి కప్పుకొని ఉన్నాను, నేను చాలా ప్రశాంతంగా నా జీవితాన్ని కొనసాగించుకుంటా ఉన్నాను, లేదనుకుంటే చలిమంట కాగుతా ఉన్నాను, సేద తీర్చుకుంటున్నాను అని అనుకోవటానికి లేదు. మనిషి శీతాకాలంలో, చలికాలంలో కూడా మరణించే అవకాశం ఉంది. అలాగుననే వర్షాకాలంలో కూడా చక్కగా సేద తీర్చుకుంటున్నాను అనుకోవటానికి లేదు. వర్షాకాలంలో కూడా చాలా మంది మరణించటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎండాకాలము, శీతాకాలము, వర్షాకాలం, ఈ 3 కాలాలలో కలిగి ఉన్నటువంటిది మరొక కాలం ఉంది. ఈ 3 కాలాలలో కలిసి ఉన్నటువంటి కాలం మరొకటి ఉంది. ఆ కాలం ఏమిటి అనంటే మనిషి పోయే కాలము. ఏ కాలము? మనిషి పోయే కాలము, మనిషి మరణించే కాలం. ఈ 3 కాలాలలో ఏ కాలంలో మనిషి చనిపోతాడో తెలియదు. ఇప్పుడు నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను, మీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను, మీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. ఇది వేసవి కాలం. ఈ వేసవి కాలంలోనే నేను పోవచ్చేమో, లేదా ఇలా మాట్లాడుతూ కూడా మరణించొచ్చేమో. నా జీవిత విలువ నాకే తెలియదు, నా యొక్క జీవిత విలువ నాకే తెలియదు. ఎవరి జీవిత విలువ వారికి, తమ యొక్క జీవిత అంత కాల విలువ వారికి తెలియదు. కాబట్టి దేవుడిచ్చినటువంటి అవకాశమును చాలా సున్నంగా పరిశీలన చేయగలుగుతూ, మనిషికి దేవుడు ఆయుష్కాలాన్ని ఎందుకు ఇచ్చారో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ కాల విలువ మనిషికి అర్థం కాక, ప్రాముఖ్యంగా క్రైస్తవునికి అర్థం కాక, ఒక క్రైస్తవుడు సమాజంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. క్రైస్తవుడు సంఘానికి వెలుపల ఉంటున్నటువంటి వారిని ఆధారము చేసుకొని బ్రతుకుతున్నట్టుగా నేడున్నటువంటి క్రైస్తవ సమాజం ఉంది. ఏదైనా ఒక వ్యక్తి నేర్చుకోవాలి అంటే దానికి మాదిరి క్రైస్తవుడై ఉండాలి.
ఏదైనా ఒక వ్యక్తి ఆ వ్యక్తిని చూసి పాటించాలి, అనుసరించగలగాలి అని అంటే ఆ యొక్క వ్యక్తి జీవితం ఎలా ఉండాలంటే క్రీస్తుకు మాదిరి కలిగినటువంటిదిగా ఉండాలి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. అంటే క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు ఎవరు అంటే పౌలు గారు. పౌలు గారు క్రీస్తుని అనుసరించి నడుచుకున్నారు కాబట్టి క్రీస్తును అనుసరించి నడుచుకున్నటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. అంటే క్రీస్తు అడుగు జాడల యందు పౌలు గారు నడిచారు. పౌలు గారు నడిచినటువంటి అడుగు జాడల యందు మనము కూడా నడవగలిగితే క్రీస్తు అడుగు జాడల యందు నడవగలుగుతున్నటువంటి వారమే. ఇది గ్రంథం నేర్పిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఏ విధంగా మనం ఆలోచన చేయగలుగుతూ గ్రంథం ఏ విధంగా అయితే మనకు తెలియపరుస్తుందో ఆ విధంగానే దేవుడు మనకు హెచ్చరిస్తున్నటువంటి మాటల ప్రకారంగా ఒక క్రైస్తవ జీవితం అనేది ఉండాలి. కాబట్టి ఒక మనిషికి తన జీవిత కాల విలువ ఎప్పుడు అర్థం కావాలి అని అంటే మనిషి భూమి మీద ప్రాణముతో ఉన్నప్పుడే అర్థం కావాలి. మనిషి చనిపోయిన తర్వాత నేను అర్థం చేసుకుంటాను అని అనుకుంటే అది అతని యొక్క అజ్ఞాన ఆలోచన అవుతుంది. అతని యొక్క అజ్ఞానపు ఆలోచన అవుతుంది కానీ జ్ఞానము కలిగినటువంటి ఆలోచన అయితే కాదు. మనిషికి ఏదైనా చెయ్యాలి అని అంటే ఎప్పుడు అర్థం కావాలి అంటే మనిషి భూమి మీద ప్రాణముతోనే ఉన్నప్పుడు అర్థం కావాలి. మనిషి జీవితం ముగిసిపోక ముందుగానే అర్థం కావాలి. ప్రసంగి గ్రంథము మనం ఆలోచన చేసినప్పుడు 9వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే చేయుటకు నీవు ఇచ్చిన పనిని ఏ శక్తి లోపం లేకుండా చేయమన్నాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పో పాతాల మందు తెలివి అయినను ఉపాయమైనను జ్ఞానమైనను లేదు అన్నాడు. కాబట్టి మనిషి ప్రాణము ఈ యొక్క దేహాన్ని లోకాన్ని విడిచి వెళ్ళక ముందుగానే ఆలోచన చేయాలి. మనిషి జీవితం పోయిన తర్వాత జీవితాన్ని గురించి ఆలోచించిన ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ని ఆలోచన చేద్దాం. మనిషికి దేవుడు అవయవ భాగాలు ఇచ్చారు. ఈ అవయవ భాగాల విలువ మనకు ఎప్పుడు అర్థం కావాలి అని అంటే అవయవాలన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడు, అవయవానికి ఎటువంటి ప్రమాదం రాకుండా క్షేమకరంగా ఉన్నప్పుడే అవయవాలు దేనికి ఉపయోగించాలో, అవయవ భాగములు ఎట్టి రీతిగా ఉపయోగించాలో మనం జాగ్రత్తగా తెలుసుకోగలగాలి. అవయవ భాగాలను కోల్పోయిన తర్వాత దేహంలో దేవుడిచ్చినటువంటి అవయవాలు కోల్పోయిన తర్వాత వాటిని గూర్చి ఎంతగా ఆలోచించినా ప్రయోజనం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాలు ఉంది. కాలు పోయిన తర్వాత కాలు విలువ తెలిసిన ప్రయోజనం లేదు. చెయ్యి పోయిన తర్వాత చెయ్యి విలువ తెలిసిన ప్రయోజనం లేదు. కన్ను పోయిన తర్వాత కన్ను విలువ తెలిసిన ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇలా మనం ఆలోచన చేయగలిగితే ఏదైనా కూడా మనకు ఉన్నప్పుడే దానిని గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు పరలోకాన్ని గురించి, పరలోకానికి వెళ్ళటాన్ని గురించి ఎప్పుడు ఆలోచన చేయాలి అని అంటే భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే. ఇదే మనకు అనుకూల సమయము అన్నాడు. అందుకే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అన్నాడు. కాబట్టి సమయము చాలా కొంచెం. అపవాదికి కూడా తెలుసు సమయము కొంచెమే అని. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదోనా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు అన్నాడు. అంటే అపవాదికి కూడా తెలుసు సమయం కొంచెమే అని.
సమయం కొంచెమే అని వెదుకుచూ తిరుగుచుంటే మనకేదో సమయం ఎక్కువగా ఉన్నట్టు సమయాన్ని వృధా చేసుకుంటా ఉంటాం. టైంపాస్ అనే పదాన్ని ప్రయోగిస్తూ ఉంటాం. క్రైస్తవునికి టైంపాస్ ఏంటి అసలు? క్రైస్తవుడు టైంని నిష్ప్రయోజనంగా ఉపయోగించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాడిలో ఇటువంటి ఆలోచన అనేది ఉండకూడదు. ఆలోచన వస్తుంది కానీ దానిని పాటించడానికి లేదు. సమయ పాలన. సమయం ఉన్నప్పుడు వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని గురించిన ఆలోచన కలిగి ఉండాలి. అవసరమైతే దేవుని మాటలను ఇతరులకు వినిపింపజేయాలి. అంతేకాని నాకేదో సమయం ఉంది కదా అని చెప్పేసి కాలయాపన చేయటానికి, దేవుడిచ్చిన విలువైన సమయమును వృధాగా గడపటానికి ఒక క్రైస్తవునికి దేవుడు చెప్పలేదు. క్రైస్తవునికి కాదండి, అందరికీ కూడా సమయము అనేది చాలా విలువైనది. మానవ జీవితానికి దేవుడు సమయమును ఎందుకు పెట్టాడంటే, మన జీవితంలో మనము దేనిని చేయాలి అన్న సమయం చాలా విలువైనది. దేనిని గుర్తించగలిగినప్పుడే, సమయం విలువను గుర్తించగలిగినప్పుడే మన జీవిత విలువేంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలగాలి. గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటి అసలు? అందుకే అంటాడు కదా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుము అన్నాడు. అంటే జ్ఞానాన్ని కలిగి నడుచుకోవాలంటే సమయం యొక్క విలువ మనకు అర్థం కావాలి. మన జీవితపు యొక్క విలువ మనకు అర్థం కావాలి. ఒక మనిషికి తన జీవిత విలువ ఎప్పుడు అర్థమవుతుంది అంటే, జీవితాన్నంతా కూడా పోగొట్టుకున్న తర్వాత తన జీవిత విలువ అర్థమవుతుంది. ఒక మనిషి తనకున్నదంతా కూడా సర్వమంతా కోల్పోయిన తర్వాత తన యొక్క జీవితాన్ని గురించి తాను ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎందుకు ఈ విధంగా చేశాను, నేను ఎందుకు ఇటువంటి పరిస్థితిలోనికి వచ్చాను, అదంతా కూడా ముందుగా ఉండదండి ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ గ్రంథంలో లూకాసు వార్తలో మనం ఆలోచన చేసినప్పుడు 15వ అధ్యాయం 11వ వచనం నుండి, ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. ఆ కుమారులలో చిన్న కుమారుడు నా ఆస్తిని నాకు పంచిమ్మని అన్నప్పుడు, ఆస్తిని పంచిచ్చిన తర్వాత ఆ యొక్క కుమారుడు దూర దేశానికి, అనగా ఆ యొక్క కుమారుడు తన ప్రయాణాన్ని తాను కొనసాగించుకుంటూ వెళ్ళిపోయి తనకున్నటువంటి ఆస్తంతా కూడా వ్యయమైపోయిన తర్వాత, అతనికి ఉంటున్నటువంటి ఆస్తంతయు కూడా, అతను తీసుకువెళ్ళినదంతయు కూడా అతనిలో నుండి లేకుండా పోయినప్పుడు అతనికి అర్థమవుతుంది. ఆకలి బాధతో ఆరాట పడుతున్నప్పుడు, ఆకలితో ఇబ్బంది పడుతున్నప్పుడు అతనికి అర్థమవుతుంది, నేను ఎందుకు వచ్చేసాను. చివరకు అతను ఏమనుకుంటాడంటే, నేను ఈ పందులు మేస్తున్నటువంటి పొట్టును తినైనా నా ఆకలిని తీర్చుకోవాలి అన్న ఆలోచనలోనికి ఆ చిన్న కుమారుడు రావటం అనేది జరుగుతుంది. ఇంతటి దుస్థితి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉండి తర్వాత ఏ విధంగా కుమారుడు ఆలోచిస్తాడు అని అంటే, నేను మరలా నాన్న దగ్గరకు, నా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అని ఆలోచన చేసి, దేవునికిని తండ్రికిని నేను ఇష్టం లేనటువంటి రీతిని కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను కనీసం ఒక పనివాడిగానైనా నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఆ కుమారుడు మరలా తన తండ్రి దగ్గరకు ప్రయాణమైపోవటం అనేది ఆ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాటలు. ఇంతకు ఆ కుమారుడు ఎవరు? అలా తప్పిపోయినటువంటి కుమారుడు అని అంటే అన్యుడు. ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అక్కడ తనకు ఎప్పుడు అర్థమైంది అని అంటే, ఆస్తి అంతా కూడా తన దగ్గర ఉన్నప్పుడు, తనకు కావలసినదంతా కూడా తనలో ఉన్నప్పుడు తనకు అర్థం కాలేదు. అదంతా కూడా అతని నుండి పోయిన తర్వాత అప్పుడు అతనికి అర్థమైంది, నేను ఇంటికి మరలా తిరిగి వెళ్ళిపోవాలి. తినడానికి తిండి లేక, త్రాగటానికి నీళ్లు అందుబాటులో లేక,
అట్టి రీతిగా అతను ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు నేను మరలా నా తండ్రి దగ్గరకు చేరుకోవాలి అన్న ఆలోచన అతను అనుభవించిన తరువాత తెలుసుకున్నాడు. చూసారా? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇట్టి రీతిగా కాకుండా మనం ఏ విధంగా ఆలోచన చేయాలంటే ఆ విధంగా కాకుండా మన ఆలోచన ఎలా ఉండాలంటే భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే పాతాళం నుండి తప్పించుకోగలిగేటటువంటి ఆలోచనను కలిగి ఉండాలి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు ధనవంతుడు మొదటి వచనం నుండి మనం ఆలోచన చేయగలిగితే లాజరు ధనవంతుడు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు. ఇందులో ధనవంతుడు చాలా సుఖ సంభోగాలను కలిగి ఉంటూ ధనాన్ని కలిగి ఉంటూ తన యొక్క జీవితాన్ని అంతటిని కూడా చాలా చాలా సుఖంగా బ్రతుకుతూ ఉండేవాడు. అయితే అతను ఆ విధంగా సుఖాన్ని కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు లాజరు అనేటటువంటి ఒక దరిద్రుడు అని పిలువబడుతున్నటువంటి మరొక వ్యక్తి ఉన్నారు. అంటే దరిద్రుడు అని ఎవరిని పిలుస్తాము అంటే అతని యొక్క దీన పరిస్థితి, అతనికి ఏమి లేకపోవటం, లేదు అనుకుంటే లేమిని కలిగి ఉండటం, ఇటువంటి రీతిలో దరిద్రుడు అని పిలువబడుతూ లాజరు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఉరుపులతో నింపబడినట్టుగా ఆయన యొక్క అనేకమైనటువంటి బాధను అనుభవిస్తూ తన యొక్క శరీరం అంతా కూడా బాధను కలిగి ఉండి ఇతను చాలా చక్కగా కష్టాన్ని అనుభవిస్తున్నట్టుగా అదే 16వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తాం. అయితే ధనవంతుడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు, లాజరు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు. రొట్టె తినటానికి కూడా ఈ యొక్క ధనవంతుడు లాజరు గారికి ఇచ్చేవాడు కాదు. ముక్కలకు పడవేసినటువంటి రొట్టె ముక్కలైనా కూడా తినాలి అన్న ఆలోచన యొక్క లాజరులో కూడా ఉండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఆలోచన చేసినప్పుడు గ్రంథంలో ఏం చెప్తుందంటే ఇతను కూడా ఒకనొక దినానను ఈ యొక్క లాజరు మరణించి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండటం అనేది మనకు తెలుసు. అటువంటి రీతిగానే ఈ యొక్క ధనవంతుడు కూడా మరణించి పాతాళంలో యాతన పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ యొక్క ధనవంతుడు మరణించి పాతాళంలో యాతన పడుతూ నీ యొక్క చిటికెన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని అబ్రహాంతో ధనవంతుడు మాట్లాడటం. అటు తర్వాత నీకును నాకును మధ్యన మహా అగాధం ఉంచబడి ఉన్నది, నేను దాటి నీ యొద్దకు రాజాలకుండును, నీవు నా యొద్దకు రాజాలకుండును పోజాలకుండునట్లును నీకును నాకును మధ్యన మహా అగాధం ఉంచబడి ఉన్నది అని చెప్పటం. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. అటు తర్వాత మరలా ధనవంతుడు మరొక మాటలు ఏమంటాడంటే నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి వారికి చెప్తే వారు నా మాట వింటారు, మృతులలో నుండి లేచి వచ్చినటువంటి వాడు చెప్తున్నాడని వింటారు అని అన్నప్పుడు వారి దగ్గర మోసే ప్రవక్తలు ఉన్నారు, వారి యొక్క మాటలు వింటేనే అని చెప్పటం ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు బాగా తెలిసినటువంటి విషయాలు. అతనికి కూడా జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది అంటే నరకానికి వెళ్ళిన తర్వాత, అంటే పాతాళానికి ప్రవేశించిన తర్వాత. నరకం దగ్గరనే పాతాళానికి ప్రవేశించిన తర్వాత, పాతాళంలో ఉన్నప్పుడు, పాతాళంలో యాతన పడుతున్నప్పుడు నరకం వేరు పాతాళం వేరు. పాతాళంలోనే ఈయన యాతన పడుతున్నాడు. యాతన పడుతున్నప్పుడు ఇతనికి అర్థమవుతుంది నేను యాతన పడుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారు, ఆ సహోదరులకు నేను వెళ్ళి చెప్పాలి అన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు జ్ఞానోదయం కలిగింది, ఎప్పుడు మనోనేత్రం వెలిగింపబడింది అని అంటే పాతాళంలో యాతన పడుతున్నప్పుడు. మరి ఇంతకు ముందు వెలిగింపబడలేదా అంటే వెలిగింపబడలేదు. కాబట్టి మనిషికి తన జీవితకాల విలువ ఎప్పుడు అర్థమవుతుంది అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాలి, అవునా? కాదు, కాళ్ళక ముందుగానే పట్టుకోవాలి. ఇది లోక సామెత. కానీ గ్రంథం ఏం చెబుతుందంటే ముందుగానే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలి.
పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఉన్నటువంటి క్రైస్తవ జీవితంలో ప్రతి విషయాన్ని కూడా బాగా గమనించాలి. ఇది దేవుడు హెచ్చరిస్తున్నటువంటి విషయం. చాలామంది తాగటానికి బానిసలుగా ఉంటూ మత్తు మద్యాన్ని చేవిస్తూ దేవునిని మర్చిపోతున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే వీటన్నింటిని కూడా కట్టుపెట్టి, వీటన్నింటిని కూడా విడిచిపెట్టి, వీటికి దూరంగా ఉంటూ దేవునికిని దేవుని వాక్యమునకును దగ్గరగా ఉంటూ సమీపముగా ఉంటూ దేవుడిచ్చినటువంటి విలువైన జీవితాన్ని మనము తెలుసుకోవాలి. దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని తెలుసుకోవాలి. అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అన్నాడు. 90 అధ్యాయం కీర్తనల గ్రంథం 90 అధ్యాయం 10వ వచనం. మరణమును తప్పించుకొని బ్రతికేటటువంటి నరుడు ఎవడు లేడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడిచ్చినటువంటి విలువైన జీవితాన్ని మనం ఎంత చక్కగా ప్రయోగించుకోవాలో, ఎంత చక్కగా మనం ఉపయోగించుకోవాలో గ్రంథంలో వ్రాయించినటువంటి మాటలను బట్టి మన జీవితాలను మనము సరిదిద్దుకోవాలని కోరుతా ఉన్నాను. ఈ చిన్ని జీవితంలో మన యొక్క జీవిత విలువను మనం తెలుసుకోవాలి. బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవాలి, ప్రాణముతో ఉన్నప్పుడే తెలుసుకోవాలి, భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సందేశాన్ని విని తమ ఆత్మీయ జీవితాలలో దేవుడు మనిషికి ఇచ్చినటువంటి విలువైన జీవితం ఎందుకు ఇచ్చారో ఆలోచన చేయవలసినదిగా కోరుతూ ఈ సమయంలో ప్రార్థన చేసుకొని సందేశాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మికిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క పాఠ్యాంశ అంశము ప్రారంభం మొదలుకొని తండ్రి, ఇది వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ, మీ యొక్క చిత్తమైతే తండ్రి మరుసటి ఇటువంటి సందేశాన్ని అందించేటటువంటి దినము, ఆ క్షణము, ఆ సమయం వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుతూ క్రీస్తు నామమును ఇచ్చింది మనం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.